హలో ఐసెట్ ఆస్పిరెంట్స్. ఈ వీడియోలో టీఎస్ ఐసెట్ ఆర్ టీజీ ఐసెట్ 2025కి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది జూలై లాస్ట్ వీక్ ఆర్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కౌన్సిలింగ్ కావాల్సిన సర్టిఫికేట్స్ ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలింగ్ ప్రాసెస్. ఇందులో ఎన్ని ఫేజెస్ ఉంటాయి, అలాగే సీట్ అలాట్మెంట్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం, లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ వచ్చేసి కౌన్సిలింగ్ కావాల్సిన సర్టిఫికేట్ లిస్ట్ చూసుకున్నట్టయితే ఇందులో మొత్తం 14 సర్టిఫికేట్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి టీజీ ఐసెట్ 2025కి సంబంధించిన ర్యాంక్ కార్డ్. ఏదైతే మనం ర్యాంక్ సెక్యూర్ చేసామో దానికి సంబంధించిన కాపీ కావాలి. నెక్స్ట్ వచ్చేసి టీఎస్ ఐసెట్ హాల్ టికెట్. మనం ఏదైతే ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికి తీసుకెళ్ళామో ఆ హాల్ టికెట్ కూడా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఆధార్. ఈ ఆధార్ కూడా కొంతమంది మిస్టేక్స్ ఉంటాయి, డేట్ ఆఫ్ బర్త్ కానీ లేదా డిస్ట్రిక్ట్ కానీ ఇలా ఏమన్నా చేంజ్ చేసుకోవాలనుకుంటే వెంటనే చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ సర్టిఫికేట్. మనం డిగ్రీ పాస్ అవుట్ అయిన సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఫైనల్ ఇయర్ దానికి సంబంధించిన మెమో అనేది కంపల్సరీ ఉండాలి. అలాగే ఎవరైతే టీజీ ఐసెట్ రాసి క్వాలిఫై అయ్యి ఉంటారో క్యాండిడేట్స్, వారు డిగ్రీ ఫైనల్ ఇయర్లో కానీ అలాగే బ్యాక్లాగ్స్లో మళ్ళీ ఫెయిల్ అయి ఉంటే వారు ఈ ఎంట్రన్స్కి కంప్లీట్గా ఇన్ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ మెమో. మనం ఏదైతే ఇంటర్మీడియట్ పాస్ అవుట్ అయ్యామో దానికి సంబంధించిన మెమో కంపల్సరీ ఉండాలి. అలాగే 10th క్లాస్ ఆర్ ఎస్ఎస్సి మెమో, ఇది కూడా కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి బోనోఫైడ్, స్టడీ కండక్టర్ బోనోఫైడ్ ఫ్రమ్ క్లాస్ 9th టు అప్ టు డిగ్రీ వరకు ఈ బోనోఫైడ్ అనేది కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి టీసీ అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఫ్రమ్ మన డిగ్రీ ఏదైతే కాలేజ్లో పాస్ అవుట్ అయ్యామో అక్కడ నుంచి టీసీ కూడా కంపల్సరీ మనకు కావాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్. ఇది 6 months బిఫోర్ నుండి ఉండాలి, అంటే ఫిబ్రవరి ఆర్ మార్చ్ నుంచి ఉన్న దీనికి సరిపోద్ది. వీలైతే మీరు కొత్తది తీసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్. ఇది కూడా 6 months బిఫోర్ నుంచి ఉండాలి, వీలైతే కొత్తది తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి రెసిడెంట్ సర్టిఫికేట్. ఇది కూడా మీరు కొత్తది తీసుకోవడానికి ప్రయత్నించండి, అంటే జనవరి 2025 నుంచి ఉన్నా సరిపోద్ది దీనికి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మైనారిటీ సర్టిఫికేట్. మైనారిటీస్ ఎవరైతే మైనారిటీ రిజర్వేషన్ కోరుకుంటున్నారో వారి దగ్గర కంపల్సరీ మైనారిటీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అలాగే ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఎన్సీసీలో కానీ స్పోర్ట్స్ కోటాలో కానీ సీట్ పొందాలనుకుంటే వారి దగ్గర కూడా కంపల్సరీగా ఎన్సీసీ ఆర్ స్పోర్ట్స్ కోటా సంబంధించిన సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి పిహెచ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వీరికి డిజేబుల్డ్కి సంబంధించిన డిజేబుల్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. ఎవరైతే పిహెచ్ రిజర్వేషన్ కోరుకుంటున్నారో వారు కంపల్సరీగా పిహెచ్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. ఇవి నేను ఏదైతే 14 సర్టిఫికేట్స్ చెప్పానో ఇవి టీఎస్ ఐసెట్ 2025కి కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. ఇప్పుడు మనం రిజర్వేషన్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఎవరైతే రిజర్వేషన్ కోరుకుంటున్నారో వారికి సంబంధించిన కోటాలో సీట్ పొందాలనుకుంటే ఈ సర్టిఫికేట్స్ అనేది మీ దగ్గర కంపల్సరీ ఉండాలి. ఫస్ట్ క్యాస్ట్లో ఎవరైతే రిజర్వేషన్ కోరుకుంటున్నారో అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వారికి దగ్గర కంపల్సరీగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మైనారిటీ రిజర్వేషన్లో ఎవరైతే సీట్ పొందాలనుకుంటున్నారో వారి దగ్గర కంపల్సరీగా మైనారిటీ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎన్సీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఎన్సీసీ కోటాలో రిజర్వేషన్ పొందాలనుకుంటే మీ దగ్గర ఎన్సీసీకి సంబంధించిన ఏబిసి సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో ఇందులో ఏ ఒకటి ఉన్నా మీరు ఆ రిజర్వేషన్కి ఎలిజిబుల్ అవుతారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ క్యాండిడేట్స్ ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో సీటు పొందాలనుకుంటున్నారో వారి దగ్గర కంపల్సరీగా స్టేట్ కానీ నేషనల్ కానీ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీగా మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి పిహెచ్ సర్టిఫికేట్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన డిజేబిలిటీ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర కంపల్సరీ ఉండాలి.
నెక్స్ట్ వచ్చేసి మనం సీట్ అలాట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే నేను ఏదైతే మీకు చూపిస్తున్నానో ఇది కేవలం టెంటేటివ్ మాత్రమే. ఫస్ట్ వచ్చేసి మనకు ఇందులో రిజిస్ట్రేషన్ అండ్ స్లాట్ బుకింగ్ ఉంటుంది. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. ఆ తర్వాత మనకు సీట్ అలాట్మెంట్ ఉంటుంది. అంటే ఏదైతే కాలేజీలో మనం సీట్ పొందామో ఆ రిజల్ట్ అనేది చూపిస్తుంది.